హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మైసూర్ బోండా చేస్తున్నాను. దానికోసం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి వేసి, ఉప్పు సోడా వేసి, కొంచెం జీలకర్ర వేసి, వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళతో తడిపి ఒక గంట సేపు పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ అండి. ఎప్పుడైనా మైసూర్ బోండా చేసేటప్పుడు మీరు గోరువెచ్చని నీళ్ళతో పిండి తడుపుకోండి. మీకు హోటల్ బోండాల్లాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే టిప్ అండి మైసూర్ బోండాకి. కొంచెం మనం ఏమంటే మైసూర్ బోండా పిండి, మైదా పిండి తడుపుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి, కొంచెం రవ్వ, బొంబాయి రవ్వ వేసుకుంటే, కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి పిండిలో. అప్పుడు మనకు మంచిగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, లోపల గుల్లలు గుల్లలుగా వస్తాయండి. ఒకసారి ఈ టిప్ మీరు పాటించి చూడండి. గోరువెచ్చని నీటితో కలుపుకొని చూడండి. మీకు బోండా అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా, పల్లీ చట్నీ అండి. వేడివేడిగా సర్వ్ చేయడమే. ఎప్పుడైనా ఈ మైసూర్ బోండా వేడివేడిగా సర్వ్ చేయాలి. అప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.